జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ జంబుమాలిని హతమార్చాడు. ఇక వెంటనే కొందరు రాక్షసులు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పారు. వెంటనే రావణుడు మహాకోపముతో అమాత్యపుత్రాన్ అతివీర్య విక్రమాన్ మంత్రి పుత్రులను పిలిపించి హనుమతో యుద్ధం చేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇక ఆ మంత్రిపుత్రులు 7 పెద్ద సేనతో బయలుదేరారు. అయితే ఆ మంత్రిపుత్రుల తల్లులు చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లులు అప్పటికే తెలుసుకున్నారు, హనుమ చాలామందిని చంపాడు అని తెలుసుకొని తమ పుత్రుల కోసమని భయపడుతూ ఉన్నారు. సరే, ఇక ఈ మంత్రి పుత్రులు 7 హనుమతో యుద్ధం చేయడానికి పోటీ పడుతూ ఉన్నారు. తే పరస్పర సంఘర్షాత్ నేనంటే నేను అని పందెం వేసుకుంటూ హనుమంతుని మీదికి వెడుతూ ఉన్నారు. ఆ 7 బాణవర్షాలను కురిపిస్తూ ఉన్నారు హనుమ మీద. అన్ని బాణాలు ఒక్కసారిగా ప్రయోగించేసరికి అన్ని బాణాల మధ్యలో ఆంజనేయుడు తనకు ఒక్క బాణం కూడా తగలకుండా తప్పించుకుంటూ చాలా వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు హనుమ. ఆకాశములో అటు ఇటు సంచరిస్తూ ఆంజనేయుడు రాక్షసుల యొక్క రథాల వేగాన్ని ఆపుతూ ఉన్నాడు. పెద్దగా గర్జిస్తూ ఉన్నాడు. రాక్షస సైన్యాన్నంతటినీ భయపెడుతూ ఉన్నాడు హనుమ. ఇక హనుమ ఈ మంత్రిపుత్రులను కొందరినేమో తలేనా తన చేతులతో, కాంశ్చిత్ పాదైహి కొందరిని కాళ్ళతో, ముష్టినా అభ్యహనత్కాంశ్చిత్ కొందరిని తన పిడికిళ్లతో కొడుతూ ఉన్నాడు. నఖైఃకాంశ్చిత్ కొందరిని గోళ్లతో చీలుస్తూ ఉన్నాడు. కొందరిని తన రొమ్ముతో కొడుతూ ఉన్నాడు. కొందరిని తన తొడలతో కొడుతూ ఉన్నాడు. కొందరిని తన అరుపులతోనే చంపేస్తూ ఉన్నాడు. ఆ విధంగా హనుమ సైన్యాన్ని, మంత్రి పుత్రులందరినీ కూడా హతమార్చాడు. కొందరేమో తప్పించుకొని భయంతో అన్ని దిక్కులకు పారిపోయారు. ఆ యుద్ధ రంగంలో ఏనుగులు గట్టిగా ఘీంకారం చేస్తూ పడిపోతూ ఉన్నాయి. నిపేతు భువి వాజినః గుర్రాలన్నీ నేల మీద పడిపోయాయి. రథాలన్నీ ముక్కలయ్యాయి. యుద్ధరంగంలో ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా రక్తమయమైపోయి ఉన్నాయి. అట్లా హనుమ మంత్రి పుత్రులందరినీ చంపి మళ్ళీ తమేవ వీరః అభిజగామ తోరణం ప్రధాన ద్వార తోరణం వద్దకు వచ్చి మళ్ళీ నిలబడ్డాడు. ఇంకెవరొస్తారో రండి యుద్ధానికి అన్నట్టుగా హనుమ మంత్రిపుత్రులనందరినీ సంహరించాడు. విషయము రావణాసురుడికి తెలిసింది. బాధపడ్డాడు. కానీ తన విషాదాన్ని బయట పడనివ్వకుండా వెంటనే పంచసేనాగ్రనాయకాన్ 5 సేనానాయకులను విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనేటటువంటి 5 సేనానాయకులను పిలిపించి రావణాసురుడు ఈ రకంగా ఆదేశిస్తూ ఉన్నాడు. హో సేనాపతుల్లారా, మీరు చాలా సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఏ రకంగానైనా ఆ వానరుడిని అదుపులోకి తీసుకోండి. ఆ వానరుడు చేసేటటువంటి పనులను బట్టి అతడు కోతి అని నాకైతే అనిపించటం లేదు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.